రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయము. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయలా పడగా, యరొబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకొని షిలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను 1 బుడ్డి తేనెయు చేతపట్టుకొని అతని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా, యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహీయా ఇంటికి వచ్చెను. అహీయా వృద్ధాప్యం చేత కండ్లు కానరానివాడై యుండెను. అంతటా యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యరొబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషము వేసుకొని మరియొకతే అయ్యున్నట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహీయా ద్వారము లోపలికి వచ్చునామె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య, లోపలికి రమ్ము. నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞయాయెను. నీవు వెళ్లి యరొబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చియుండినను నా ఆజ్ఞలను గైకొని మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటెను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించియున్నావు. కాబట్టి యరొబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండా మగవారినందరినీ యరొబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చియున్నాడు. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణములో ప్రవేశించున్నప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోవుచున్నాడు. ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును. కొద్ది కాలములోనే ఆయన అతని నియమింపబోవును. ఇశ్రాయేలు వారు దేవతాస్తంభములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించియున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెళ్లగించి వారిని యూఫ్రటీసు నది అవతలకు చెదరగొట్టును. మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోవుచున్నాడు. అప్పుడు యరొబాము భార్య లేచి వెళ్లిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. జనులు అతనిని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. యరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన యుద్ధములను గూర్చియు ప్రభుత్వమును గూర్చియు ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. యరొబాము ఏలిన దినములు 22 సంవత్సరములు.
అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను. యూదాదేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామమునుంచుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన యెరూషలేమును పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటినీ మించున్నట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతాస్తంభములను ఉంచిరి. మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచూ వచ్చిరి. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొనిపోయెను. అతడు సమస్తమును ఎత్తుకొనిపోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తుకొనిపోయెను. రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేసెను. రాజు యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడెల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి. రెహబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదారాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారు బ్రతికినంత కాలము రెహబామునకును యెరోబామునకును యుద్ధము జరుగుచుండెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని తల్లి నయమాయను ఒక అమ్మోనీయురాలు. అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబీయాము యూదావారిని ఏలనారంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయక, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీయు అతనికిని యెరోబామునకును యుద్ధము జరుగుచుండెను. అబీయాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబీయామునకును యెరోబామునకును యుద్ధము కలిగియుండెను. అబీయాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదుపురమందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను. ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడియందు 20వ సంవత్సరమున ఆసా యూదావారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయక, ఈమె అబీషాలోము కుమార్తె. ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్లగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వయైన మయక అసహ్యమైన ఒక దాని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును చిన్నా భిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను.
ఆసా తన దినములన్నీయు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, వెండియు బంగారమును, ఉపకరణములను యెహోవా మందిరములోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారికి విరోధి అయ్యుండి, యూదారాజైన ఆసా యొద్ద నుండి ఎవరునూ రాకుండను, అతని యొద్దకు ఎవరునూ పోకుండను రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను, రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు, బంగారం అంతయు తీసి తన సేవకుల చేతికప్పగించి, హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును, దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునయ్యున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయెషా నా యొద్ద నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికిని కలిగిన నిబంధనను తప్పింపవలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి, ఈయోనును, దానును, అబేల్ బేత్ మయకాను, కిన్నెరెతును, నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లపెట్టెను. అది బయెషాకు వర్తమానము కాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేసెను. అప్పుడు రాజైన ఆసా ఎవరినూ నిలిచిపోకుండా యూదాదేశపు వారందరూ రావలెనని ప్రకటన చేయగా, జనులు సమకూడి బయెషా కట్టించుచున్న రామా పట్టణపు రాళ్లను, కర్రలను ఎత్తుకొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను, మిస్పాను కట్టించెను. ఆసా చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతని బలమంతటిని గూర్చియు, అతడు చేసిన సమస్తమును గూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగము పుట్టెను. అంతటా ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను. యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి, అతడు దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడాయెనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడనైన బయెషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరును ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపెను. రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను. తాను రాజు కాగానే ఇతడు యరొబాము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవనినైనా యరొబామునకు సజీవునిగా ఉండనియ్యక అందరినీ నశింపచేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యరొబాము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగుచుండెను. యూదారాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహీయా కుమారుడైన బయెషా తిర్సాయందు ఇశ్రాయేలు వారినందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యరొబాము దేనిచేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడాయెనో దానినంతటినీ అనుసరించి ప్రవర్తించెను.
కీర్తనల గ్రంథం 74వ కీర్తన. దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడుచేసియున్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు. దట్టమైన చెట్లు గుబురు మీద జనులు గొడ్డన్లు నెత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారు శిక్షనొందుదురు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకనూ చీకటిగానున్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యుద్ధకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురునొద్దకు యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తికొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటి సీమోను పేతురు అతని వెంబడించి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్లిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను. గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.